అవెన్లో పెట్టి టైం సెట్ చేయి, కేక్ రెడీ అయిపోతుంది. సరే. అక్కడే ఉండిపోయావు, మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. హెల్పా? సరే వస్తున్నాను. అయినా పుట్టినరోజు పూట కూడా దాని పేరు ఎందుకు తలుచుకుంటావు? అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి, సరేనా? సరే పిన్ని. పద, కింద అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. రా. నవ్య పుట్టినప్పటి నుంచి మీ అమ్మ లేకుండా జరుగుతున్న మొట్టమొదటి పుట్టినరోజురా ఇది. ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ష్యూర్. సరసు ఉంది కదా డాడీ, అన్ని పనులు తనే చూసుకుంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటే ఏదో ప్లాను గ్యాంగు అని గుమ్మం దగ్గరే నిలబడిపోయావేంటే? నా ఫ్రెండ్స్ రావాలమ్మా, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. అదిగో వచ్చేసారు. థ్యాంక్ గాడ్ మీరు రారేమో అనుకున్నాను. కాలేజ్ అంటే కొంచెం లేట్ అవుతుందేమో గానీ పార్టీ అంటే ఎలా మిస్ అవుతాం మ్యాగీ? ఏంటి మ్యాగీ పార్టీ అన్నావు? ఈ డెకరేషన్ చూస్తుంటే జస్ట్ కేక్ కటింగ్ లా అనిపిస్తుంది. మన అసలైన ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా? అన్నీ ఉన్నాయి, ఏది మిస్ అవ్వదు. కమాన్ రండి. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే నవ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నవ్య. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మేడం కూడా ఉండుంటే బాగుండేది నాన్న. అవునమ్మా, కానీ ఛాన్స్ లేదు కదా. వీడియో కాల్ చేయలేదా? చేశాను నాన్న, మాట్లాడాను. నవ్య అని అందరికంటే ముందు విష్ చేసింది మా అక్కే. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నవ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అందరూ కేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సరసు నువ్వేం టెన్షన్ పడద్దు. హలో, యా, నాకు అర్జెంట్గా ఒక కేక్ కావాలండి. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు, బట్ ఎ స్మాల్ రిక్వెస్ట్. 10 నిమిషాల్లో కల్లా కేక్ ఇక్కడ డెలివరీ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. సరసు, అంతా నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది, సరేనా? వెయిట్ వెయిట్ వెయిట్, నాకు కూల్ డ్రింక్ కావాలి. జస్ట్ మినిట్, నేను తీసుకొస్తాను.
జస్ట్ మినిట్. మాకిష్టం లేదు. నీళ్లు తాగు సరసు. ఈ నీళ్ళేంటమ్మాయి గారు ఇలా ఉన్నాయి? ఎక్కిళ్ళొచ్చాయి కదా, అలానే ఉంటాయి. వెళ్ళు. తాగింది. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఎంటర్టైన్మెంట్. ఎందుకు ఏడుస్తున్నావే? ఇప్పుడు ఇలాగే యాక్ట్ చేస్తాను అక్కడ. ఎలా ఉంది నా యాక్టింగ్? వావ్, సూపర్. రండి. మ్యాగీ, మ్యాగీ, ఏమైంది? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావేంటి? ఆ సరస్సు నన్ను కొట్టింది మమ్మీ. నిన్ను కొడుతుందా? ఈ రోజు దానంతు తేలుస్తాను. తేడా తెలిసిన వాళ్ళు మీకేదైనా సమస్య ఉంటే నా గురించి మాట్లాడండి, అంతేగాని అరుణ్ బాబు, రాహుల్ బాబు గురించి మాట్లాడొద్దు. వద్దనడానికి నువ్వెవరే? వాళ్ళు నా వాళ్ళు. నేనిష్టం వచ్చినట్టు అంటాను, కోపం వస్తే తిడతాను. నీకేంటే మధ్యలో? తిట్టడం కాదే, వాళ్ళ గురించి పన్నుతి మాట్లాడితే ఊరుకునేదే లేదు. అంటానే, ఊరుకోక ఏం చేస్తావు? నీ అరుణ్ బాబుకి బుద్ధుంటే నీ నిజస్వరూపం ఎప్పుడో తెలుసుండేది. మీ కొట్టడం కాదే, మావయ్య గురించి కానీ రాహుల్ బాబు గురించి కానీ మాట్లాడితే చంపేస్తా. ఊరుకునే కొద్దే తల్లి కూతుళ్ళు రెచ్చిపోతున్నారు. ఇంకొక్కసారి నా జోలుకొస్తే క్షమించేదే లేదు. ఏది సరసు, ఏయ్, సరసు, ఆగు. ఏమైంది నీకు? ఏమైంది నీకు? సరసు, సరసు, ఇంత తప్పు చేసింది వెళ్లాల్సింది లోపలికి కాదు బావగారు, బయటికి. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. పిన్ని, తన కండిషన్ చూసావా? అయినా ఈ టైంలో తన్ని బయటికి పంపడం కరెక్ట్ కాదు పిన్ని. రేపు మాట్లాడుకుందాం అంటున్నారు కదా డాడీ. రాహుల్, ఏమైంది నీకు? వద్దని ఎంత చెప్తున్నా నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నా? అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా. మంచితనం నలుగురిలో పేరే కాదు బావుగారు, లోకు కట్టే దారి కూడా చూపిస్తుంది. ఎంత ప్రేమ ఉన్నా కుక్కని బంగారు సింహాసనం ఎక్కించకూడదు. రాహుల్, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మంచిది, అన్నిటికీ మంచిది. దీంతో మిమ్మల్ని చంపేస్తా. ఏమైంది నీకు? సరసు, అసలేం జరుగుతుంది ఇంట్లో? అరుణ్ బాబు గారు, ఎందుకు తను ఎవరూ నమ్మడం లేదు?
ఈ విషయంలో ఎవరినైనా బ్లేమ్ చేసే ముందు నన్ను నేనే బ్లేమ్ చేసుకోవాలి. తాతయ్య ప్రాపర్టీ కోసం సరసు మెళ్ళలో తాళి కట్టాను. ఇప్పుడు నా స్వార్థానికి తన్ని నేను బలి చేస్తున్నాను. అంత నా వల్లే. ఈ బర్త్డే హడావిడిలో ఉదయం నుంచి ఏమీ తినలేదు. పాపం నిద్రపోతుందో లేదా జరిగింది తలుచుకుని బాధపడుతుందో. క్షమించాల్సింది నేను కాదు సరసు, నువ్వే నన్ను క్షమించాలి. నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి, నిన్ను ఒక కోడలుగా ఇంటికి పరిచయం చేయాల్సిన వాణ్ణి, నిన్నొక సర్వెంట్ని చేశాను. ఈ బాధలు కన్నీళ్లు అన్నీ దూరమయ్యే రోజు తొందరలోనే వస్తుంది సరసు. ఆ నీళ్లు కావాలని నువ్వు నాకు ఇచ్చావు కదా. మాట్లాడు మాగి. మౌనంగా ఉంటే చేయని తప్పుకి నేను బలవుతాను. దయచేసి మాట్లాడు. చెప్పు మాగి. అమ్మా నిజమే చెప్తున్నానమ్మా, దయచేసి నా మాట వినండమ్మా. అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తావు. ఇంకా నయం, ఎక్కిలు కూడా నేనే తెప్పించానలేదు. దీంతో మాటలేంటి మ్యాగీ? మెడ పట్టుకుని బయటికి గంటేక. అత్తయ్య అత్తయ్య, ముందు డాడీని రానివ్వండి. ఆయనతో ఒకసారి మాట్లాడి డెసిషన్ తీసుకుంటే మంచిది. ఇంత జరిగిన తర్వాత ఇక బావగారు వచ్చి చెప్పడానికి ఏమీ లేదు. దీన్ని బయటికి పంపించడం కన్నా బెస్ట్ సొల్యూషన్ ఇంకేం లేదు. బాబాయ్ ఎక్కడ? అదే నేను చేసిన మొదటి తప్పు. నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చిన సరస్సుని నా భార్య అని చెప్పుకోలేక పని మనిషిని చేసి రెండో తప్పు చేశాను. చెయ్యని తప్పుకి అందరూ సరస్సుని బ్లేమ్ చేస్తుంటే, అందరూ తిడుతుంటే తన బాధని మౌనంగా చూస్తూ ఏమీ చేయలేక మూడో తప్పు చేశాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. మా మూడు ముళ్ల బంధాన్ని ఈ మూడు తప్పులతో దూరం కానివ్వను. అప్పుడు భర్తగా బాధ్యత తీసుకుంటాను. స్వామి, నిర్ణయం నాదేనా?
అదే అరుణ్ బాబు గారు వచ్చాక ఆయనతో ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను అమ్మగారు. అప్పుడు ఎవరు ఉండమన్నా ఉండనమ్మా. అరుణ్ బాబు గారికి ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? నువ్వు పోయాక ఆయన తెలుసుకుంటారు. డాడీ, వీళ్ళు బాబాయ్ మాట మాత్రమే వింటారు. మీరు ఒకసారి బాబాయ్తో మాట్లాడండి. ఈ డాక్యుమెంట్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ పేపర్స్. రాహుల్ సరసు, వీళ్ళిద్దరు పేర్లు ఉండడం ఏంటి? రావే. అమ్మా ఒకసారి నా మాట వినండి అమ్మా. అయ్యగారికి ఒక్క మాట ఇంకొక అక్షరం కూడా మాట్లాడుకో. పోవే. ఈ రోజు నుండి మన జీవితం కొత్తగా అందంగా ఉండబోతుంది సరసు. గెట్ రెడీ. హలో బాబాయ్. రే లక్కీ, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్స్ కావాలా? సరస్సు కావాలి బాబాయ్. సరసు ఏంటి? తను ఇంట్లోనే ఉంటుంది కదా. లేదు బాబాయ్, ఇంటికి రాదా? లేదు లక్కీ, అలా ఏం జరగదు. నువ్వు ఏడవకు. సరసు నేను తీసుకొస్తాను. అలాగే బాబాయ్. నా మనసులో మాట చెప్పాలి. ప్రేమగా క్షమాపణ చెప్పి దగ్గర అవ్వాలనుకుంటే ఎందుకు స్వామి నా సరస్సును దూరం చేస్తున్నా? తను ఒంటరిగా బాధగా వెళ్ళిందంటే నో, అలా జరగకూడదు. డాడీ, వాటర్. సరస్సు ఏదమ్మా? నిన్నేనమ్మా అడుగుతుంది. సరస్సు ఎక్కడా? చెప్పు నవ్య. సరస్సు ఏదో పని మీద బయటకు వెళ్ళిందని పని మనిషి చెప్పింది కదా. పనేంటి, ఒంటరిగా వెళ్ళిందా? కూడా రక్తుకు వచ్చినప్పుడు మాత్రం చెప్పడం మర్చిపోకు. సరే గ్రాండ్ పా. అమ్మా, ఒక్క క్షణం పాటు కాళ్ల కింద భూకంపం తెప్పించావు కదరా. సరస్సు గురించి చెప్దామని వచ్చావు కదా మీ గ్రాండ్ పాకి. అవును. వద్దు నాన్న, చెప్పకూడదు. ఏ, ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదు అంతే. గ్రాండ్ పాకి చెప్పకపోతే సరస్సు గురించి తెలియదు కదా. సరస్సు గురించి తెలియకపోతే తనెప్పటికి ఇంటికి రాదు కదా. గ్రాండ్ పా, ఒక్కడివే కూర్చొని ఏడుస్తూ ఏం లేదంటావేంట్లకి? ఏం జరిగింది చెప్పు. ఈ గ్రాండ్ పాకి చెప్పవా? చెప్పాలి, కానీ చెప్పకూడదు. సర్లే, ఇష్టం లేకపోతే చెప్పకు.
సరస్సును ఇంటి నుంచి పంపించారు గ్రాండ్ పా. పంపించడం ఏంటి? మ్యాగీ ఉంటే వీళ్ళందరూ కూడా చెడిపోతారని భయపడి బయటికి గంటేశారా? బుద్ధుందా మీకు? సరస్సు మీరంతా అనుకున్నట్లు బిందెడు పాలలో విషం కాదు, ఆగిపోయిన నా ఆయుష్ నిలబెట్టిన అమృతం, నాకు పునర్జన్మనిచ్చిన దేవత. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తారు. శిక్షించే ముందు విచక్షణ ఉండాలి. మీరు ఇంట్లోంచి పంపించింది కేవలం సరస్సును మాత్రమే కాదు, నా సంతోషాన్ని. తేజ, ఈ ఇంటికి పెద్ద కొడుకుగా నువ్వేం చేస్తున్నావు? ఒక ఆడపిల్లను బాధపెట్టి బయటికి గెంటేసిన ఉసురు చాలా పాపం రా, ఈ ఇంటికి ప్రమాదం రా. రాహుల్ ఎక్కడా? వాడికి ఫోన్ చేసి సరస్సును వెతకమని చెప్పు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్. సరే డాడీ, నేను వెళ్తాను. 1 గంటలో సరస్సు నా కళ్ళ ముందు ఉండాలి. వెళ్ళు. మీరేం టెన్షన్ పడకండి. వెళ్ళు. నన్ను క్షమించండి. ఏమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మ ఇటేమైనా వచ్చిందమ్మా? ఒక అమ్మాయి క్వారీల వైపు వెళ్ళటం చూశాను. ఇటువైపా? సరే, థ్యాంక్స్ అమ్మా. సరస్సు, రాహుల్ బాబు, మీరేంటి ఇక్కడ? మీకేం కాలేదు కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అసలు ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నావో తెలుస్తుందా? ఇప్పుడు నా గురించి అడుగుతున్నావేంటి? సరసు, ఇప్పుడు నేను నిన్ను చూడకపోయి ఉంటే నీకేమై ఉండేదో తెలుసా? పోయాయి. సరసు, మళ్ళీ చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పద, ఇంటికెళ్దాం. వద్దు రాహుల్ బాబు, నేను ఇంటికి రాను. నా జీవితం గురించి ఈ రోజే నిర్ణయం తీసుకున్నాను. పిచ్చి పట్టిందా నీకు? నాకు చెప్పకుండా మా ఇంటికి వచ్చావు. ఇప్పుడు రమ్మని నేను నిన్నింత బతిమాలుతున్నా ఎందుకు బెట్టి చేస్తున్నావు? పద, ఇంటికెళ్దాం. రాహుల్ బాబు, మీరెన్నైనా చెప్పండి, నేను ఇంటికి రాలేను. నన్ను క్షమించండి. నన్ను ఇక్కడే చావనివ్వండి. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. సరసు, బుచ్చమ్మ పీడ విరగడైపోయింది అనుకుంటే మధ్యలో మావయ్య వెతకండి తీసుకురండి అని చెప్తున్నాడు. ఆయన కోపం, పెద్ద బావ హడావిడి చూస్తుంటే ఆ బుచ్చమ్మ వచ్చేస్తుందంటావా? రాదు మ్యాగీ.
మా అన్నయ్య దానివల్ల బతికానన్న భ్రమలో ఉండి అలా మాట్లాడుతున్నాడు కాని మనం అన్న మాటలకి చేసిన అవమానానికి అది తిరిగి రావటం అసాధ్యం. డాడీ. తేజ, సరస్సు గురించి ఏమైనా తెలిసిందా? లేదు డాడీ, తెలిసిన అన్ని చోట్ల వెతికాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. రాహుల్ ఎక్కడా? తెలీదు డాడీ, వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడు వాడు? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా ఉన్నారు మీరు? ఆ కుటుంబం చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకునే అవకాశం సరస్సు రూపంలో దొరికింది అనుకున్నాను, కానీ మీరంతా కలిసి దాన్ని కూడా దూరం చేశారు. డాడీ ప్లీజ్ డాడీ, మీరు దయచేసి ఎమోషనల్ అవ్వద్దు. అమ్మా సరస్సు, ఈ మావయ్యకి ఒక్క మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఏమైందిరా, మీ బట్టలు ఎలా తడిసాయి? నీ కుటుంబానికి దూరమై ఇన్నాళ్ళు నీ అనుభవిస్తున్న బాధలు చాలమ్మా. ఈ ఆస్తి, ఈ అంతస్తులంతా మీ అమ్మా నాన్నలు చేసిన సహాయం అమ్మా. అలాంటి నువ్వు మాకు దూరం అయితే మేముండి ప్రతిఫలం ఏముంది చెప్పు? బావగారు, ఏంటండి ఇది? పవిత్రంగా చూసుకునే ఈ ఇంట్లో తాగడమే కాకుండా కాచాయిన్ని, మ్యాగీని చంపాలనుకున్న దీన్ని మందలించకుండా తిరిగొచ్చినందుకు సంబరపడిపోతున్నారా? ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయగానే దీని తప్పు ఒప్పైపోయిందా బావగారు? పిన్ని, సరస్సు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. ఇక ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడద్దు. అమ్మా సరస్సు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఈసారి చెప్తానులే చిన్న మేడం. ఇంకెప్పుడు ఇలా చేయకు సరసు, నాకు చాలా భయం వేసింది తెలుసా? సరే, ఇంకెప్పుడు అలా చేయండి. సరే కాదు, ప్రామిస్ చేయి. నిజంగా ఇంకెప్పుడు అలా చేయను. దట్స్ గుడ్. నువ్వు ఉదయం నుంచి ఏమైనా తిన్నావా? నీకు ఆకలిగా లేదా? లేదమ్మా. ఊరికే అబద్ధం చెప్పకు. ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? నేను వెళ్ళి ఫుడ్ తీసుకుని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. వద్దమ్మా. తెలుసు. ఆకలి దగ్గర, అమ్మ దగ్గర అబద్ధం చెప్పడం ఎంత తేలికో కనిపెట్టడం కూడా అంతే తేలిక. తిను సరసు.
రాహుల్ బాబు నా గురించి ఆలోచించడం, నా కోసం స్వయంగా భోజనం తీసుకురావడం అంత కలలా ఉంది. నన్ను అర్థం చేసుకునే ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. బావగారు, అక్క ఒకసారి వీడియో కాల్ చేయమని చెప్పింది, చేయమంటారా? ఏంటి సంగతి? ఇంట్లో విషయాలు తన వరకు వెళ్ళాయా? చెప్పుకునే అంత గొప్పవి కాదు, చెప్పే అంత సాహసం కూడా ఎవ్వరూ చేయరు. అక్కకి తెలిసే అవకాశమే లేదు. మరి కాల్ ఎందుకు? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పింది. కాల్ చేయి. బాగుందక్క. అమ్మాయిని చూడకుండానే ఎలా చెప్తున్నావు శాంభవి? మా అక్క ఇంత హ్యాపీగా ఫీల్ అవుతోందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. మీ బావగారు ఒపీనియన్ కూడా అడుగు. తన నిర్ణయం మీద నాకు కూడా నమ్మకం ఉందని చెప్పు. ఇంకొక విషయం, రేపటి నుండి రాహుల్ని మన వాగ్దేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని హ్యాండిల్ చేయమని చెప్పండి. వాణ్ణి కాలేజీకి వెళ్ళమని, అన్నిటినీ దగ్గరుండి చూసుకోమని చెప్పండి. సరే అక్క, చెప్తాను. ఓకే శాంభవి, సీ యూ సూన్. బాయ్. తప్పుకి సారీ చెప్పి దగ్గరయ్యేవాడే మగాడు. సో రాహుల్, సే సారీ అండ్ బీ ఏ మగాడు రా. కమాన్. ఎలా చెప్దాం? సరసు, ఐఎమ్ సారీ. రే, ఎక్స్ప్రెషన్ మార్చరా, ఆ కళ్ళలో ఫీల్ మిస్ అవుతుందిరా. సరసు, ఐఎమ్ సారీ. దగ్గరయ్యేవాడే మగాడు. సో రాహుల్, సే సారీ అండ్ బీ ఏ మగాడు రా. కమాన్. ఎలా చెప్దాం? సరసు, ఐఎమ్ సారీ. రే, ఎక్స్ప్రెషన్ మార్చరా, ఆ కళ్ళలో ఫీల్ మిస్ అవుతుందిరా. సరసు, ఐఎమ్ సారీ. ఇది ఓకే, ఇదే ట్రై చేద్దాం. అమ్మయ్యా, ఎవరూ లేరు, ఇదే పర్ఫెక్ట్ టైం. సరసు, నువ్వు రావాలి, ఇద్దరం షటిల్ ఆడాలి, అంతే. ఇప్పుడు నా వల్ల కాదు చిన్న మేడం. సాయంత్రం ఆడుకుందాం అని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళు చిన్న మేడం. సాయంత్రం నాకు మూడ్ ఉండదు. పోనీ సరసు, నువ్వురా, మనం ఆడుకుందాం. అయినా ఇప్పుడు సరస్సు ఎందుకు చిన్న మేడం మీకు? నువ్వు రానన్నావు కదా, అందుకే. నాకెలా ఆడాలో తెలీదు చిన్న మేడం. అదిగో తెలీదంట కదా, ఎందుకు కష్టపెట్టడం? నువ్వు వెళ్ళు, వేరే వాళ్ళతో ఆడుకో. తెలియకపోతే నేను నేర్పిస్తాను. సరసు, మళ్ళీ వచ్చారేంటి రాహుల్ బాబు? సరసు, తప్పలేదు సరసు. నేను నీతో విషయం చెప్పాలనుకున్నాను కదా,
అది ఏదో అలా వచ్చేసిందంతే. చెప్పు పిన్ని. ఇప్పుడే అక్కకు ఫోన్ చేస్తే ఇక నుంచి మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ నిన్నే హ్యాండిల్ చేయమని చెప్పింది. సో బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ రెడీ. ఓకే, ష్యూర్ పిన్ని. రాహుల్, నిన్నటి వరకు ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ చాలు. కొన్ని విషయాలకి, కొందరు మనుషులకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంతా నీకే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా చాలా మంచిది. బీ కేర్ఫుల్. మరి ఇందాక అడిగితే షటిల్ ఈవినింగ్ ఆడాలి, హెల్త్ కి మంచిది కాదన్నా. అదేదో సరదాగా కామెడీగా చేశాను. పద, ఇప్పుడు ప్రాక్టీస్ చేసి సాయంత్రానికల్లా నిన్ను పీవీ సింధుని చేస్తా. నాకెందుకో ఏదో మెథడ్ కవరింగ్ చేస్తున్నావు అనిపిస్తుంది. కవరింగ్ లేదు, కాకరకాయ లేదు, అంతా నీ భ్రమ. పద. హలో సరసు. రాహుల్ బాబు, ఏం లేదు, ఇందాక దేవి హడావిడిలో సరిగ్గా తినలేదు. నాకేమో ఆకలిగా ఉంది. కాఫీ గాని టిఫిన్ గాని తీసుకుని రూమ్కి వస్తావా? సరే రాహుల్ బాబు, ఇప్పుడే తీసుకొస్తా. నన్ను క్షమించు సరసు, మనం ఫ్రెండ్స్ స్నేహితుల్లా ఉందాం. వావ్, ఇది ఓకే. సరస్సు, నెలవంకన చూసిన వెంటనే మన మనసుకు నచ్చిన వాళ్లను చూస్తే మనసులో కోరికలు నిజమై అంతా మంచి జరుగుతుంది. నా మనసులో ఉండేది రాహుల్ బాబు ఒక్కరే కదా, మరి నెలవంకని చూసిన వెంటనే ఆయన్ని చూడటం ఎలా? నా ప్రయత్నం నేను చేస్తాను. సరసు, నువ్వే తన ఐదో తనమని నీకైదో చేదో ఉంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా.